నమస్కారం. తెలుసు డిపార్చర్స్ అంటే ఫ్లైట్ గాల్లో పోతుంది అనమాట. అరైవల్ అంటే గాలి నుంచి కిందకి దూకుతుంది అనమాట. గైస్ ఇది సన్సెట్, జార్జియాలో సన్సెట్ ఇలా ఉంటుంది. మధ్యలో అన్ని కోతి పనులు అన్ని కోతి పనులు. హాయ్ గైస్. హాయ్ గైస్. హాయ్ గైస్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇక్కడ జార్జియాలో 3 రుస్తా వ్యాలీస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇప్పుడు ఒక రుస్తా వ్యాలీ చూపిస్తా. మోస్ట్లీ 3 రుస్తా వ్యాలీస్ ఇది ఒక వీడియో కవర్ అవ్వవు. సో త్రీ వీడియోస్ వస్తాయి. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇంకో ఈమె మనకు దేవుడు ఇచ్చిన అక్క అనమాట. ఇప్పుడు ఆ రుస్తా వ్యాలీకి ఎందుకు వెళ్తున్నాం అంటే, ఈ దేవుడు ఇచ్చిన అక్కకు అదే దేవుడు ఇంకొక అక్కని ఇచ్చినాడు అనమాట. అక్కని తీసుకోవడానికి వెళ్తున్నాము. సో ఆ రుస్తా వ్యాలీలో కలుద్దాం గైస్. ఇప్పుడు మనము షరాజిషివిలి మెట్రోలో ఉన్నాము. మెట్రోలో నుంచి మనము వెళ్ళాలన్నమాట. క్యాబ్లో కూడా వెళ్ళొచ్చు, కానీ వాడు నీ ఆశ మొత్తం ఆశ అని అడుగుతున్నాడు. సో మెట్రోలో వెళ్తున్నాము. తర్వాత ఇది షరాజిషివిలి మెట్రో అనమాట. అంతేనా? ఎక్కడికి? ఇక్కడ నుంచి ఒక 10 to 15 minutes పడుతుందంట. అక్కడ నుంచి ఇంకో బస్సు చేంజ్ అవ్వాలి మెట్రో దిగేసి. సో ఈ అక్కకి దేవుడిచ్చి నాకు ఏడుస్తుందంట అని మేము క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాము. మాకు లేట్ అయింది ఇక్కడ, అందుకే ఇప్పుడు క్యాబ్లో ఉన్నాము. ఇదంతా ఎడిటింగ్ లో పోగా ఎడిటింగ్ తీసేస్తాను సార్. ఇట్లా చెప్పి వాడిని కూడా అన్నీ పెట్టా నేను. చూసినావా? ఎడిటింగ్ లో తీసేస్తారా అన్నావు. అంతే కదా. ఇంకేం చెప్పాలి అక్కడికి? ఇంకేమున్నాయక్క? గైస్ ఇది జార్జియాలో రోడ్స్ ఇలా ఉంటాయన్నమాట. 1, 2, 3 లేన్ ఇది. ఇక్కడ 3 లేన్, అక్కడ 3 లేన్, అక్కడ 2 లేన్. హాయ్ నమస్కారం. తమిళింగుల కోసం వనక్కం. అంతేనా అక్క? అంతే. ఇంకా ఎలా చైతన్య ఇంత మీ ఫ్యాన్ ఫాలోవర్స్కి నువ్వు ఇప్పుడు చెప్పిన షారుఖ్ ఖాన్ అంటున్నారు. ఇదంతా ఎడిటింగ్లో పోకూడదు. అదే 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 ఈస్ట్ పాయింట్ మాల్ గైస్. అది ఈస్ట్ పాయింట్ గైస్. ఇది ఒకరోజు వెళ్దాం మనం అక్కడికి. కుదిరితే ఇప్పుడే ఈరోజు వెళ్ళి వీడియో తీసుకొని వస్తాం. ఇంకా ఇవన్నీ షోరూమ్స్ అంటే అన్నీ ఉన్నాయి. మీకు చూడొచ్చు, జాక్ జోన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్ని జార్జియాలో రాసింది. మీకు చదవడం కష్టమవుతుంది, నాకు తెలుసు ఆ విషయం. ఇక్కడ మనకి వెనకాల వీడియో తీసేది మన కెమెరామ్యాన్ వచ్చేసి దేవుడు ఇచ్చిన అక్క అనమాట. దేవుడు ఇచ్చిన అక్క ఎవరితో రక్తం పొట్టలో గుచ్చి రక్తం వల్ల నెయిల్ పాలిష్కి వేసుకొని వచ్చింది. ఓకే గైస్ ఇది సన్సెట్, జార్జియాలో సన్సెట్ ఇలా ఉంటుంది. మధ్యలో చెట్లు అడ్డం వస్తుంటాయి, పట్టించుకోకండి. చెట్లు అన్నాక వస్తుంటాయి, మనం చూస్తుండాలా పోతుండాలా, మామూలు ఇదంతా. హలో గైస్, ఇదే మనము అనుకున్న రుస్తా వ్యాలీ. ఇదే షోతా రుస్తా వ్యాలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. అవునన్నమాట. ఇది అదే అరైవల్స్ గైస్. ఇక్కడికి వెళ్ళాలి మేము. అరైవల్స్ అంటే మనము ఫ్లైట్ దిగేది. డిపార్చర్ అంటే గైస్ ఇక్కడ ఇది అరైవల్స్ గైస్. ఇదంతా ఇది చూడొచ్చు. ఇక్కడ ఏం కాదక్క గైస్. ఎవరైనా జార్జియాకి వచ్చాము ఫస్ట్ టైము, జార్జియా కాదు ఏ కంట్రీకి వెళ్ళినా ఇక్కడ ఎయిర్పోర్ట్లో మాత్రం
డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవకండి, అంతే కదా అక్క? డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవకండి, రీఛార్జ్ కూడా కట్ చేసుకోవకండి, సింబల్ కూడా కట్ చేసుకోవకండి అందరూ. ఎందుకంటే వీళ్ళు ట్యాక్స్ తీసుకుంటారు. అది ఇక్కడ ఎంత? ఇక్కడ నువ్వు మనం $1 ఇస్తే 2.47 ఇక్కడ లేదనమాట. ఇండియాలో ఉంది గైస్ అది. ఆగ్రా ఆగ్రా అంటుంది, ఆగ్రా ఇక్కడ లేదు, ఇండియాలో ఉంది అది. ఇక్కడ ఒక బస్సు వస్తుంది అనమాట, నాకు తెలిసి సామ్గోడ్ నుంచి ఇక్కడికి 317 అది ఒక బస్సు వస్తుంది నాకు. 317 సారీ బై 377 337 సారీ. అన్ని కోతి పనులు, అన్ని కోతి పనులు. హాయ్ గైస్, హాయ్ గైస్, హాయ్ గైస్, హాయ్ గైస్, హాయ్ గైస్. ఇన్ఫర్మేషన్ నేను పట్టుకుంటా అక్క, నీకెందుకు, నీకు చేయను వస్తాడు. ఇదంతా రేటింగ్లో పోగా 337 బస్ అనేది ఒక్కటి వస్తుంది అనమాట. నాకు తెలిసి సామ్గో నుంచి వస్తుంది అది, సామ్గో నుంచి వస్తుంది. తర్వాత వార్కితేలి నుంచి వస్తుంది మొత్తం. అంటే వార్కితేలిలో మెయిన్ మెట్రో దగ్గర నుంచి కాకుండా ఎక్కడో దూరం, నాకు తెలియదు అది. సో మీరు చూసుకోవాలండి వచ్చేవాళ్ళు, తిబ్లిసీలో ఉన్నవాళ్ళు. అది అక్కడ కనిపిస్తుందా మీకు? అక్కడ రెడ్గా ఒకటి కనిపిస్తుంటుంది అక్కడ మీకు వెనకాల, అక్కడ అల్లది వాడు ఉంది అక్కడ. 317 అనే ఒక బస్సు ఉంటుంది, 337 అనే బస్సు ఉంటుంది, అది మాత్రమే వెళ్తుంది. తర్వాత ఇది ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఏంటిది? 2 టర్మినల్కి సపరేట్గా, డిపార్చర్కి సపరేట్గా టర్మినల్, సారీ 2 టర్మినల్స్ అక్క ఇవి. ఇక్కడ ఒకే టర్మినల్ ఉంది తిబ్లిసీలో ఒక్కటే టర్మినల్ ఒక్కటే టర్మినల్ ఉంది. ఒకటి డిపార్చర్స్, ఒకటి అరైవల్స్. డిపార్చర్స్ అంటే ఫ్లైట్ గాల్లో పోతుంది అనమాట. అరైవల్ అంటే గాల్లో నుంచి కిందకి దూకుతుంది అనమాట. గైస్ ఇక్కడ ఏదో ఎయిర్ ఫుడ్ అని ఉందంట. ఎయిర్ ఫుడ్ అని గాల్లో తీసుకొని తినిపిస్తారు అనుకోకండి. ఎయిర్ ఫుడ్ అని గాల్లో తీసుకొని పోయి తినిపిస్తారు అనుకోకండి. మన భూమి మీద తినాలి, వీళ్ళు గాల్లో అమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ కింద హైట్ ఉంది కాబట్టి ఇది ఎయిర్ ఫుడ్ అనమాట. గైస్ ఇదే షోతా రుస్తావెల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. షోతా ఇది డిపార్చర్స్ అనమాట, అంటే గాల్లో ఎగిరేది. ఇక్కడ కనిపిస్తా లేదో, ఒక నిమిషం ఒక ఇది జూమ్ చేసిన ఆల్రెడీ. అరైవల్స్ కనిపిస్తాయి గైస్ మీకు. అరైవల్స్ నా ప్రయత్నం నేను చేస్తున్నా. అరైవల్స్ మీకు జార్జియాలో కనిపిస్తుంది, ఇంగ్లీష్లో కనిపించట్లా. చదవడానికి ట్రై చేయండి అరైవల్స్. ఓకే, డిపార్చర్స్ ఇన్ని దొరుకుతాయంట. ఇదొక పెరుగు, ఇది రెడ్ బుల్, కోకు, వాటర్, ఇంకా ఇదొక కూలింగ్. హైలైట్ గైస్, ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. గైస్ ఇప్పుడు మేము క్యాపీ ఆర్డర్ చేస్తున్నాం. ఆర్డర్ కాదు, ఆర్డర్ ఏముంది, డైరెక్ట్ తీసుకుంటే ఆమె ఇస్తుంది, మేము తీసుకోవాలంటే. ఆమె వేయడం మేము తీసుకోవడము. ఇప్పుడు మన దేవుడు ఇచ్చినాక ఎట్లా పే చేస్తారో చూద్దాము. ఈ కార్డ్ నీ డీటెయిల్స్ ఉంటాయి అక్క. ఆ కార్డ్తో తీసుకోలే అట పెడితే డబ్బులు ఇటా కట్ అయిపోయి క్యాపీ ఇట్లా వస్తుంది. మధ్యలో దగ్గులు తుమ్ములు వస్తున్నాయి, పట్టించుకోకండి. ఇక్కడ జార్జియాలో ఇండియన్స్కి జలుబు చేస్తే దగ్గుతారు గైస్. ఇక్కడ నీ కార్డు కనిపించట్లే ఏంది? అన్ని చోట్ల దగ్గు వస్తే సారీ జలుబు చేస్తే దగ్గుతారా గైస్? ఈమెది చూసినారు కదా, కట్ చేయని. ఇది ఈమెది బెంగళూరు అన్నమాట. ఈ అక్కది బెంగళూరు అనమాట. బెంగళూరులో ఏంటి జలుబు వేస్తే దగ్గు వస్తుందండి వీళ్ళకి. జలుబు వేస్తే తుమ్ము వస్తుంది అక్క, దగ్గు రాదు.
తుమ్ము అంటే ఇది చూడు, హచ్. తుమ్ము అంటే హచ్, తగ్గంటే గైస్ అక్కడ మేమే చేసిన ఇక్కడ బస్సులు ఇట్లుంటాయి గైస్ అక్కడ 337 నేను చెప్పాను కదా, అదే 337. అక్క రాలే సరిగ్గా. పదా గైస్, గైస్ ఇది నేనే, ఇది క్యాపీ. నిన్నే ఏమో అంటున్నారా గైస్ ఈమె గులాబ్ జామున్ చికెన్ చేయడంలో చాలా ఫేమస్ అన్నమాట. నేను గులాబ్ జామున్ సెపరేట్ గా, చికెన్ సెపరేట్ గా చేసింది, కానీ ఆ గులాబ్ జామున్లో ఉన్న పాకం మొత్తం చికెన్లో వేసింది. ఏం లే వీడు వచ్చి తిన్నలే, ఏం చేయలే, వీడికి ఏం తెలియదు కూడా. అలానే ఒకసారి గులాబ్ జామున్ బిర్యానీ చేసింది, ఆ బిర్యానీలో గుండ్లు గుండ్లు అలానే ఉన్నాయన్నమాట. అన్ని అబద్ధం చెప్తున్నాడు వీడు. గైస్ ఇది గుర్తుపెట్టుకోండి. ఒకరోజు కుకింగ్ వీడియో చేద్దాం. లాస్ట్ అని ఇంకొక దేవుడిచ్చి నాకు ఉంటుంది, ఆమెను అడిగిద్దాం. అది గైస్ వీడియో ఫైనల్లీ ఇంటికి వచ్చేసిన. ఇంకా వీడియో చాలాసేపు తీసిన, మోర్ దాన్ 1 అవర్ వచ్చింది, కానీ కొన్ని క్లిప్సే పెట్టినాను నేను, అన్నీ పెట్టలేదు. సో చాలా పెద్దగా అయిపోయింది అనమాట, 1 అవర్ పైన వచ్చింది వీడియో. సో ఎడిటింగ్ చేయలేనని చెప్పేసి ఒక 13-14 మినిట్స్ 15 మినిట్స్ లోపల ఉంటుంది వీడియో నాకు తెలిసి గట్టిగా. అదనమాట విషయం. ఛానల్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. అలానే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలానే. సో సపోర్ట్ మై ఛానల్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.